విఠల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటి వరకు మీరు వచ్చేంత వరకు మూసీ పునరుజ్జీవానికి సంబంధించి అంటే గవర్నమెంట్ చేపట్టబోయేటువంటి ఈ ప్రాజెక్టుపై అట్ ద సేమ్ టైం గాంధీ సరోవర్కు సంబంధించి కూడా ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో దానిపై మాట్లాడుకోవడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి జరుగుతున్న? గుడ్ మార్నింగ్ అమ్మా. మీకు అక్కడ ఇద్దరు ప్యానల్ మెంబర్స్, ఇద్దరు మిత్రులకి అండ్ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూసీ సరోవర్ గానీ మూసీ ప్రక్షాళన గానీ అసలు ఇప్పటి వరకు చర్చ జరిగిందమ్మా? ఏదో పైన మాట్లాడుతున్నాం కానీ దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, డిపిఆర్ ఏంటి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి, ఎంత ఖర్చు? పేపర్లో వచ్చిన వార్తలు బట్టి 1,00,000 కోట్ల రూపాయలని. 1,00,000 కోట్ల రూపాయలు మూసీ ప్రక్షాళన కోసం పెడితే ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడుతున్నారు? ప్రభుత్వ డబ్బా లేదా అప్పులు చేస్తా ఉన్నారా? తర్వాత దాని ద్వారా వచ్చే రిటర్న్స్ ఏంటి? ఇది ప్రజలకు పెద్ద క్వశ్చన్ మార్క్ కదమ్మా. రెండోది, ఇప్పుడు అక్కడ కూల్చివేత కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అక్కడ రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సందర్భం చూసాం మనం. సో ఇది బఫర్ జోన్ అని ఇప్పుడు తేలుస్తా ఉంటారు. మరి దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరమ్మా? అపార్ట్మెంట్ కి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే కదా, జిహెచ్ఎంసీ కదా, బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చారు కదా, అక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు కదా. ఇప్పుడు ఈ రోజు రాత్రి బఫర్ జోన్ అంటే ఏం కావాలా ఫ్యామిలీస్? ఇప్పుడు ఇక్కడ ప్రారంభించారు దాదాపు 50 కిలోమీటర్ల మూసి ప్రక్షాళన. ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టాలి ఇటువైపు అటువైపు? తద్వారా ఏం సాధిస్తాము? మరి ప్రజల్ని వాళ్ళ పునరావాసం ఏ రకంగా చేస్తాము? వాళ్ళకి కాంపెన్సేషన్ ఎక్కడి నుంచి కడతారు? సో వీళ్ళ నిజంగా మూసి ప్రక్షాళన చేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు. అది చేస్తున్న క్రమంలో దాదాపు కొన్ని 20-30 సంవత్సరాల నుంచి ఫ్యామిలీస్ ఉండొచ్చు అక్కడ కాలనీలు కట్టుకొని. పూర్తిగా నదిలో కట్టేసి తీసేయండి, కాదని కాదు. నదిని ఆక్రమించుకొని, మూసి నదిని ఆక్రమించుకొని నదిలో కడితే తీసేయండి, తప్పేం లేదు. కానీ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి, ప్రభుత్వమే గవర్నమెంట్ అంటే బ్యాంకులో లోన్లు ఇచ్చేసి ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు బఫర్ జోన్ అంటే ఎక్కడ పోవాలా ఫ్యామిలీస్? ఇది మరి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన ఎందుకు ముందుకేసుకుంటున్నా గానీ ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక మరణ శాసనం అవుతుంది. ఇది ఆ ఊరికే పోదు. ఇది చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయి మూసి ప్రక్షాళనకు సంబంధించి 50 కిలోమీటర్ రేంజ్ లో. మరి వాళ్ళు ఈ ఎన్నికల వేళ ఎందుకు పెట్టుకున్నారో మాకైతే తెలియదు కానీ ఇవాళ అది ఒకవేళ నిజంగా చేస్తే అసెంబ్లీలో చర్చించాలి, ఆల్ పార్టీ మీటింగ్ తో చర్చించాలి. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంది, ఎందుకోసం కడుతున్నారు, దేనికోసం కడుతున్నారు? గాంధీని గౌరవిస్తాం అందరం, కానీ గాంధీ కోసం ఇంతమంది కుటుంబాలని కూల్చాలా? వాళ్ళ జ్ఞాపకం కోసం, ఒక విగ్రహాని కోసం దాని వెనకాల ఏం సాధిస్తామని? ఇప్పుడు ప్రజలకు ఏదైనా రిటర్న్స్ ఉండాలి కదమ్మా. ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి రిటర్న్స్ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉండాలి. మరి అది పర్యావరణ ప్రాజెక్టా లేకపోతే ఇంకేదైనా దేనికి సంబంధించిన ప్రాజెక్ట్? అది దాని ద్వారా ఉపయోగం ఏంటి? చరణ్ గారు చెప్తున్నారు మొత్తం ఓవరాల్ గా ప్రాజెక్ట్ కి అయ్యే ఖర్చు అంటే గాంధీ సరోవర్ కాదు, మూసి పునరుజ్జీవానికే 5,000 కోట్లు అనేది. బట్ గాంధీ సరోవర్ కి 5,000 కోట్లు అనేది ఒక రాంగ్ ప్రొజెక్షన్ అనేది ప్రతిపక్షాలు ఇస్తున్నాయి అంటున్నారు. నేనేమంటున్నామా, గాంధీని గౌరవించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ లో పెట్టండి, పెద్ద ఎత్తున ప్రపంచంలో హైయెస్ట్ గాంధీ విగ్రహం పెట్టండి, ఎవరుందంటారు? అక్కడ గౌరవించుకున్నట్టు కాదా గాంధీ విగ్రహాన్ని? ఫ్యూచర్ లో పెద్ద ప్రపంచంలో అత్యధిక ఎత్తైనటువంటి విగ్రహాన్ని పెట్టండి, అతను హైదరాబాద్ కి అందరు కనిపించే రీతిలో. అక్కడ చిన్న ఇప్పుడు ఆ సరోవర్ దగ్గర ఇప్పుడు ఎప్పటికీ ఆల్రెడీ ఉంది, జ్ఞానం కేంద్రం ఉంది, దాన్ని ఎంతో కొంత డెవలప్ చేసి ఇవాళ అట్లా చేయాలి. కానీ పూర్తిగా అటువైపు ఇటువైపు విధ్వంసం సృష్టించి ఆ ప్రాజెక్ట్ ని కట్టడం ద్వారా ఎవరికి ఉపయోగపడుతుంది, దేనికోసం ఉపయోగపడుతుంది? తద్వారా మూసీ నది ప్రక్షాళన ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు నార్సింగ్ దగ్గర ఉందమ్మా ఒక ఆదిత్య బిల్డర్ ఎవరైనా ఒక కన్స్ట్రక్షన్ నదిలోనే కడుతున్నారు దాన్ని. మరి దాని జోలికి ఎందుకు పోవట్లేదు? పూర్తిగా నది గర్భంలో కడుతున్నారు. ఈ రోజు కూడా మీరు కెమెరాని చూసి పంపించండి, నది గర్భంలో కన్స్ట్రక్షన్ అవుతుంది నార్సింగ్ ప్రాజెక్ట్ పక్క, నార్సింగ్ రింగ్ రోడ్ పక్కల. సో అది దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? సో ఇది పూర్తిగా దశాబ్ద కాలంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు పోకుండా మూసీ ప్రక్షాళన జరగాలి. కానీ విధ్వంసం సృష్టించి మూసీ ప్రక్షాళన జరిగితే మాత్రం చాలా రకాల సమస్యలు తెచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం.